హై హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను టైప్స్ ఆఫ్ బాండ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ అని కూడా అనుకోవచ్చు. సో వాటికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబెంచర్స్ ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయి బాండ్స్ లో టైప్స్ అనేది తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ క్లాసెస్. నెక్స్ట్ ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. నౌ మీరు ఎప్పుడైనా ఒక కంపెనీకి అడ్వైస్ చేస్తుంటే లైక్ పేటిఎం కానీ జొమాటో కానీ ఆర్ వేరే కంపెనీస్ కానీ ఏ కైండ్ ఆఫ్ బాండ్ని ఆర్ ఏ డిబెంచర్స్ని మీరు సజెస్ట్ చేస్తారు, ఏ దాన్ని ఇష్యూ చేయమని మీరు చెప్తారు, ఏ దానికి సంబంధించి డెట్ క్యాపిటల్కి సంబంధించి మనీ రైజ్ చేయాలి అన్నప్పుడు నా జీరో కూపన్ బాండ్స్, వీటిని ఇంకొక పేరే డీప్ డిస్కౌంట్ బాండ్స్ కూడా అంటాము. నెక్స్ట్ కన్వర్టబుల్ బాండ్స్ ఉంటాయి, ఆర్ నెక్స్ట్ పేమెంట్ ఇన్ కైండ్, దట్ ఈస్ పిక్ బాండ్స్. సో పేమెంట్ ని క్యాష్ లో కాకుండా ఇన్ కైండ్ లో పేమెంట్ చేసే బాండ్స్. నౌ ఈ బాండ్స్ అన్ని ఈ కైండ్స్ ఆఫ్ బాండ్స్ ఏం చేస్తారంటే లెస్ క్యాష్ ఇన్ ఫ్లో కోసం, సిన్స్ బిజినెస్ అనేది నువ్వు అనుకోండి, అట్లాంటి కేసులో మోర్ క్యాష్ అవుట్ ఫ్లో ఉండకూడదు కాబట్టి అట్లాంటి కేసెస్ లో ఈ ఎక్స్పాన్షన్ కోసం లైక్ ఇంట్రడ్యూసింగ్ మోర్ ప్రోడక్ట్ గా కంపెనీలో మోర్ ప్రోడక్ట్ ని తీసుకోవడానికి ఆర్ న్యూ లొకేషన్ లో ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయనిక ఆర్ కంట్రీస్ లో వేరే కంట్రీస్ లో నువ్వు చేయాలన్నప్పుడు నీ క్యాష్ ఫ్లోస్ అనేది ఉంటాయి. అండ్ ఫ్యూచర్లీ లైక్ ఒక 5 years తర్వాతనో అట్లాంటి కేసెస్ లో ఉంటాయి. అట్లాంటి కేసెస్ లో మనం డెట్ క్యాపిటల్ కి పోతాం. కొన్ని కేసెస్ లో ఈ ఏదైతే కంపెనీస్ ఉంటాయో అంటే జనరల్లీ డెట్ సెక్యూరిటీస్ డిమాండ్ కాన్స్టెంట్ ఉంటుంది, క్యాష్ ఫ్లో అనేది జరుగుతూనే ఉంటుంది రెగ్యులర్ లో. అండ్ కంపెనీ అనేది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి వెన్ కంపెనీ ఈజ్ ఇన్ లాస్. ఈవెన్ తో అది లాస్ లో ఉన్నా ప్రాఫిట్ లో ఉన్నా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, అది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయాలి. ఇది బాండ్స్ కి సంబంధించి. సో వాటికి బేస్ చేసుకొని మనకి టైప్స్ ఏముంటాయంటే ఫస్ట్ ఒకటి జీరో కూపన్ బాండ్ అంటాం. సో జీరో కూపన్ బాండ్ అంటే కంపెనీ ఆర్ ఇష్యూవర్ ఆఫ్ బాండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్యూ చేసే టైంలో ఇష్యూ చేస్తారు, అట్ డిస్కౌంట్ లో ఇష్యూ చేస్తారు. అండ్ డ్యూరింగ్ ద పీరియడ్ లో ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయరు, రాదర్ బాండ్ ని డిస్కౌంట్ లో ఇష్యూ చేసి అండ్ రీపేమెంట్ చేసే టైంలో ఫేస్ వాల్యూతో రిడీమ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ బాండ్ ని 90 రూపీస్ కి ఇష్యూ చేసి అండ్ పేమెంట్ చేసేటప్పుడు 100 రూపీస్ పేమెంట్ చేస్తారు. సో ఆ డిఫరెంట్ ఏదైతే వస్తుందో వాటిని మీరు కూపన్ కానీ ఆర్ వాటిని మీరు ఇంట్రెస్ట్ గా మీరే అనుకోవాలి. అది కేసు అనమాట. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనేది బాండ్స్ ని ఇష్యూ చేసింది అనుకోండి, ఒక 6 months బాండ్ ని ఇష్యూ చేసింది అనుకోండి, ఒక 90 రూపీస్ కి ఇష్యూ చేసింది అండ్ 100 రూపీస్ పే చేస్తానింది. సో ఒక ఆ 2 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంట్రెస్ట్ గా తీసుకోవాలి. అండ్ వీటికి సంబంధించి దీనికి ఇంకొక పేరు ఏం చెప్పినాం, డీప్ డిస్కౌంట్ బాండ్ అని చెప్పినాం. ఈ బాండ్స్ వచ్చేసి ఇష్యూ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇన్వెస్టర్ వచ్చేసి ఎట్లా అకౌంటింగ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 90 రూపీస్ కి ఇష్యూ చేసినాం అనుకోండి, 100 రూపీస్ ఉన్న బాండ్ ని ఆ 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా, ఒక 10 years బాండ్ అనుకుంటే ఎవ్రీ ఇయర్ 1 రూపీ అనేది ఇంట్రెస్ట్ ఇన్కమ్ గా చూపిస్తూ ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని ఇన్వెస్ట్మెంట్ కి యాడ్ చేసుకుంటా పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ ని ఇష్యూ చేసినప్పుడు మీకు వచ్చే ఎంట్రీ ఏమి, బాండ్ అనేది మీకు అసెట్ కాబట్టి డెబిట్ అవుతుంది. అండ్ బాండ్ ని పర్చేస్ చేసినప్పుడు మీకు క్యాష్ అనేది అవుట్ ఫ్లో అవుతుంది కాబట్టి బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు బాండ్స్, సారీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, క్యాష్ ఆర్ బ్యాంక్ ఎక్సెట్రా. అండ్ వేర్ హ్యాస్ మనం ఎంత రాసుకోవాలి అక్కడ 90 రూపీస్ రాసుకుంటాం. అండ్ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బాండ్స్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని 1 రూపీ ఎవ్రీ ఇయర్ అక్రూవల్ కాన్సెప్ట్ లో మనం యాడ్ చేసుకుంటా పోవాలి. అండ్ అట్ ద ఎండ్ వచ్చేసి బాండ్ వాల్యూ ఎంత అవుతుంది, 100 రూపీస్ అవుతుంది. మీకు గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది, 100 రూపీస్ రీపేమెంట్ చేస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అసెట్ ని క్రియేట్ చేయాలి టు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ అకౌంట్. అది జీరో డిస్కౌంట్ కి సంబంధించిన బాండ్స్ కి సంబంధించి. నెక్స్ట్ పేమెంట్ ఇన్ కైండ్ బాండ్స్. పేమెంట్ ఇన్ కైండ్ బాండ్స్ అంటే ఏమి, ఒక కంపెనీ కానీ ఆర్ ఇష్యూవర్ కానీ ఏ
ఇంట్రెస్ట్ అనేది ఇన్ క్యాష్లో పే చేయరు. రాదర్ బాండ్ని ఇష్యూ చేసి ఇంట్రెస్ట్ పోర్షన్ ఏదైతే ఉందో అవన్నిటిని అట్ మెచ్యూరిటీకి టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనేది ఫోన్పే ఉందనుకోండి, ఫోన్పే అనేది ఒక బాండ్ని ఇష్యూ చేసింది ఒక 1,00,000 రూపీ, దానికి కూపన్ రేట్ పెట్టింది ఒక 10% కూపన్ రేట్, అంటే ఎంత అవుతుంది 10,000 పర్ ఇయర్ అవుతుంది. అదే ఇంట్రెస్ట్. కంపెనీ అనేది విల్ ఇష్యూ వన్ మోర్ బాండ్ ఫర్ 10,000 కి బోత్ విల్ బి పేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ లైక్ 5 years ఆ కేసు. సో మనకి ఇప్పుడు ఫోన్పే ఏం చేస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ ఇంకొక మనకి ఫోన్పే వ్యాలెట్ ఉంటుంది కదా, సో ఆ వ్యాలెట్లో ఇంకొక బాండ్ని ఇష్యూ చేయడం, ఈ వ్యాలెట్కి యాడ్ చేయడం అట్లా చేస్తుంది. సో అట్ ద ఎండ్ వచ్చినప్పుడు అది రీపేమెంట్ గురించి ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అట్ ద ఎండ్ వచ్చినప్పుడు ఇవి మోర్ రిస్క్ కాబట్టి ఇన్వెస్టర్కి, సో కంపెనీ ఏం ఆఫర్ చేస్తుంది, మోర్ ఇంట్రెస్ట్ అనేది ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ కన్వర్టబుల్ బాండ్స్. సో కన్వర్టబుల్ బాండ్స్ అంటే ఇన్ ది బాండ్స్ కంపెనీ అనేది ఏం ఇంట్రెస్ట్ నీ నాట్ పే ఆల్ అమౌంట్ ఆన్ మెచ్యూరిటీ. సో ఏదైతే మెచ్యూరిటీ టైంకి వస్తుందో ఫుల్ అమౌంట్ని పేమెంట్ చేయకుండా వాళ్ళకి ఏం చెప్తుంది, రిడెంప్షన్ చేసుకోవాల్సిన కేసులో ఆ బాండ్ వాల్యూని రిడెంప్షన్ చేసుకునే వాళ్ళు రిడెంప్షన్ అన్నా చేసుకోవచ్చు, ఆర్ దే విల్ ప్రొవైడ్ ద ఆప్షన్ టు కన్వర్ట్ దేర్ బాండ్స్ ఇన్ టు షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనేది కంపెనీ ఉంది అనుకోండి, బారో చేసింది ఒక 50 crores 2015లో, అండ్ వాటికి సంబంధించి బాండ్స్ ఇష్యూ చేసింది. సో అమౌంట్ అనేది రీపేయబుల్ వచ్చింది అనుకోండి 2020కి. సో ఇఫ్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ద అమౌంట్ విల్ మేక్ ప్రాఫిట్. అప్పుడు ఏం చేస్తుంది కంపెనీ అనేది కన్వర్టబుల్ బాండ్స్ని కానీ ఆ డిబెంచర్స్ని కానీ విత్ 5 years టైంకి మళ్ళీ ఇష్యూ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు లోన్ తీసుకున్న దాన్ని బాండ్స్గా కన్వర్ట్ చేయడం అనమాట. అండ్ వేర్ కంపెనీస్ లైక్ ఇండియాలో లాస్ట్ 2 yearsలో చూసుకుంటే ఈ టెలికాం కంపెనీస్ అన్ని ఆల్మోస్ట్ ఇదే చూసినాయి. ఇది ఎయిర్టెల్ కానీ, రిలయన్స్ కానీ, టాటా క్యాపిటల్ కానీ, ముత్తూట్ ఫైనాన్స్ కానీ, ఐఎఫ్ఎల్ కానీ, ఎక్సెట్రా. నెక్స్ట్ ఫిక్స్డ్ రేట్ బాండ్ ఆర్ లాంగ్ టర్మ్ బాండ్, ఓవర్సీస్ బాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కంపెనీ ఆర్ ఇష్యూర్ ఆఫ్ సెక్యూరిటీస్ వాంట్ టు పే లోయర్ ఇంట్రెస్ట్. సో ఎప్పుడైతే వాళ్ళు లోయర్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు లాంగర్ టర్మ్ బాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి 10 years కానీ 20 years కానీ టెన్యూర్ ఉంటాయి. సో దే కెన్ కంటిన్యూ టు పే లోయర్ ఇంట్రెస్ట్ అండ్ 6 to 8% చేస్తారు. హౌఎవర్ ఇన్వెస్టర్ ఏం చేస్తారు, ట్రై టు గెట్ ద ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ ఇన్ దిస్ కైండ్ సినారియో. సో అట్లాంటి కేసెస్లో ఈ ఇన్వెస్టర్ ఏం చేయాలనుకుంటాడు, ఫిక్స్డ్ రేట్కి పోయే బదులు ఫ్లోటింగ్ రేట్కి పోదాం అనుకుంటాడు. ఫ్లోటింగ్ రేట్ అంటే ఏమి, నెక్స్ట్ ఇయర్ రేట్ చేంజ్ అయింది అనుకోండి, రేట్ చేంజ్ అయిన ప్రకారంగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వేర్ హ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ రేట్ అంటే కంపెనీ అనేది ఇష్యూ చేయాలి, ఒక 10 years బాండ్ ఇష్యూ చేసి అనుకుని సేమ్ ఇంట్రెస్ట్ రేట్ని పేమెంట్ చేసి అది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. వేర్ హ్యాస్ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ బాండ్ అంటే ఇక్కడ ఇష్యూర్ ఎవరైతే ఉంటారో కంపెనీ రేట్ అనేది ఒక బేసిస్ని తీసుకొని, అంటే రెపో రేట్ని కానీ ఆర్ రీబర్ రేట్ని కానీ ఆర్ సోనియా రేట్ని కానీ ఆర్ సోఫా రేట్ కానీ ఆర్ మీబర్ రేట్ కానీ ఈ రేట్ని తీసుకొని బేస్డ్ ఆన్ ఆ రేట్లకి మళ్ళీ +1% ఆర్ +2% అట్లా యాడ్ చేసి పేమెంట్ చేయడము, సేమ్ ఆ రేట్ల ప్రకారం పేమెంట్ చేయడము అట్లా చేస్తాయి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్ అంటే ఏమి, ఈ బాండ్స్ లైక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో లైక్ ఇన్ఫ్లేషన్ +2% ఆర్ ఇన్ఫ్లేషన్ +3% ఇట్లా బాండ్స్ని పేమెంట్ చేస్తాయి. సో ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వరీ కావాల్సిన అవసరం లేదు, ఏది అబౌట్ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది, ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గుతుంది. ఇట్లా మెయిన్లీ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళు ఈ టైప్స్ ఆఫ్ బాండ్స్కి ఎక్కువ పోతారు ఇన్ఫ్లేషన్కి సంబంధించి. సో వాళ్ళు ట్రబుల్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అట్ ద కేసెస్లో. సో ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ బాండ్స్ ఏమి ఎఫెక్ట్ చేయవు. నెక్స్ట్ కాలబుల్ బాండ్స్ ఆర్ పుటబుల్ బాండ్స్. సో కాలబుల్ బాండ్స్ అంటే ఏమి, కంపెనీ ఆర్ ఇష్యూర్ విల్ హ్యావ్ రైట్ టు కాల్ అండ్ రీపే ద బాండ్స్, డిబెంచర్స్, ప్రిన్సిపల్ అమౌంట్ టు ద ఇన్వెస్టర్. సో కంపెనీకి
ఒక రైట్ ఉంటుంది. ఏది కాల్ ఆప్షన్ లో కంపెనీకి రైట్ వస్తుంది. ఇది ఎప్పుడైనా కాల్ చేయడానికి అండ్ ఎప్పుడైనా రీపేమెంట్ చేయడానికి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ కి సంబంధించి టు ద ఇన్వెస్టర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ కంపెనీ అనేది ఇష్యూ చేసింది అనుకోండి కాలబుల్ బాండ్స్ 2022కి అట్ ఒక 10 years కి ఇష్యూ చేసింది. కంపెనీ అనేది 32 వరకు హోల్డ్ చేయాలి. బట్ వాళ్ళకి ఇన్ మిడిల్లోనే వాళ్ళకి క్యాష్ వచ్చింది అనుకోండి, కంపెనీ ఇన్ మిడిల్లోనే ఇఫ్ దే హ్యావ్ క్యాష్ ఇన్ 2023 ఆర్ 25 దే కెన్ ఆస్క్ ద ఇన్వెస్టర్, ఎవరైతే ఉంటారో ఇన్వెస్టర్, మీరు క్యాష్ తీసుకోండి అని చెప్తాది అండ్ వాళ్ళ బాండ్స్ ని సబ్మిట్ చేయమంటది. సో వెన్ కంపెనీ ఎక్స్పెక్ట్ దే మే గెట్ క్యాష్ ఎట్ ఎనీ టైమ్ ఆర్ దే థింక్ ఇంట్రెస్ట్ రేట్ విల్ గో డౌన్ ఇన్ ఫ్యూచర్. సో అట్లాంటి కేసెస్ లో లో రేట్స్ కి తీసుకొని ఇట్లాంటి టైప్స్ ఆఫ్ బాండ్స్ ని ఇష్యూ చేస్తుంది. సో ఇక్కడ ఇన్వెస్టర్ వచ్చేసి రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి సో దే ఎక్స్పెక్ట్ మోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ బాండ్స్. సో వాళ్ళు ఏమి మోర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేలాగా చూసుకుంటారు. అండ్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది ఉంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళు కంపెనీ అనేది మిడిల్లోనే పేమెంట్ చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. అండ్ రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ మీన్స్ ఏం, మనకి రీఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటే ఇన్వెస్టర్స్ కి ఒక రిస్క్ ఉండడం. ఇప్పుడు సిమిలర్లీ ఇంట్రెస్ట్ అనేది ఎర్లియర్ లో రిసీవ్ చేసుకోవడం ఆర్ కంపెనీ అనేది పేమెంట్ చేయడం బిఫోర్ ద మెచ్యూరిటీ, ఇట్లాంటి కేసెస్ లో రీఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇప్పుడు నేను 5 years బాండ్ మీద పెట్టినాను అనుకోండి, ఓకే నాకు 5 years తర్వాత అమౌంట్ వస్తాయి. సో అప్పుడు నేనేం చేయాలి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. బట్ ఇన్ మిడిల్ 3rd year లోనో 4th year లోనే పేమెంట్ చేసినాను అనుకోండి, నేను ఏం చేయాలి అనేది మళ్ళీ ఆలోచించాల్సి వస్తుంది. సో ఆ ఆలోచించడానికి మళ్ళీ నాకు టైం పడుతుంది. సో ఐ విల్ లాస్ ద ఇంట్రెస్ట్. దట్ ఈస్ ద కేస్. నెక్స్ట్ వేరే పుట్టబుల్ బాండ్స్ లో ఇన్వెస్టర్ కి రైట్ వస్తుంది. ఎప్పుడైనా రిడీమ్ చేసుకోవచ్చు అనే ఒక బాండ్ ని అట్ ఎనీ టైంలో. సో కాలబుల్ లో కంపెనీకి రైట్, కేసిసి కాల్ కంపెనీ, సో వాళ్ళకి రైట్. అండ్ పుట్టబుల్ లో ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నో అతనికి రైట్ వస్తుంది, అట్ ఎనీ టైమ్ లో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినారు అనుకోండి ఎయిర్టెల్ డిబెంచర్స్ లో ఆర్ బాండ్స్ లో, సేమ్ 2022 years కి చేసినాము, అదొక 10 years బాండ్ 2032 వరకు మెచ్యూరిటీ. అండ్ ఇన్ మిడిల్ లో వాళ్ళు మనీ తీసుకోవాలనుకుంటే, వాళ్ళకి అమౌంట్ కావాల్సి ఉంటే వాళ్ళు బాండ్స్ ని సబ్మిట్ చేస్తారు. కంపెనీ అనేది నీడ్ టు పే, కంపెనీ అనేది కంపల్సరీ పే చేయాలి. సో ఇట్లాంటి బాండ్స్ ఏముంటాయంటే లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటాయి. సిన్స్ ఎందుకంటే ఇన్వెస్టర్స్ కి ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి రిడీమ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ బాండ్ ని తీసుకున్నాను అనుకోండి, హై రేట్ ఇస్తున్నాను అనుకోండి, సో వాళ్ళు హోల్డింగ్ చేసుకుంటారు. అండ్ హై రేట్ లో ఉండి ఒకవేళ బయట కంపెనీలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే వాళ్ళు ఎవరైనా వచ్చినారు అనుకోండి, వెంటనే రిడీమ్ చేయడానికి కూడా వస్తారు. సో వెంటనే రిడీమ్ చేస్తుందంటే కంపెనీకి పేమెంట్ చేయాలంటే క్యాష్ ఉండాలి కదా. సో అట్లాంటి కోసం ఏం చేస్తుంది అంటే కంపెనీ అని ఫస్ట్ ఇష్యూ చేసేటప్పుడు లో ఇంట్రెస్ట్ కి ఇష్యూ చేస్తుంది. ఇది కేసు పుట్టబుల్ బాండ్ అంటే. సో కాలబుల్ బాండ్ లో కంపెనీకి రైట్ ఉంటుంది, పుట్టబుల్ బాండ్ లో ఇన్వెస్టర్ కి రైట్ ఉంటుంది. అండ్ అదర్ టైప్స్ ఆఫ్ బాండ్స్ లైక్ జంక్ బాండ్, క్రెడిట్ రిస్క్ బాండ్, హై హీల్ బాండ్స్, ఇవి ఒక బాండ్స్ ఉంటాయి. అండ్ నాన్ కన్వర్టబుల్ బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ మసాలా బాండ్స్ కూడా ఉంటాయి ఆ కేసెస్ లో, కొన్ని కేసెస్ లో. అండ్ ఈ బాండ్స్ ఉంటాయి. అండ్ వీటితో పాటు మామూలు మనం ఇప్పుడు ఏవైతే డిస్కషన్ చేస్తామో ఈ బాండ్స్ కి సంబంధించి ఒక ఓవర్ సింపుల్ గా చెప్తే ఏముంటాయి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ వచ్చేసి గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, మున్సిపల్ బాండ్స్, వీటి కూడా వస్తాయి. సో గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందో వాళ్ళకి ఫండ్స్ కావడం కోసం దాన్ని గవర్నమెంట్ బాండ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమి ఇంక్లూడ్ అయితే ట్రెజరీ బాండ్స్ కానీ, సేవింగ్ బాండ్స్ కానీ వీటికి ఉంటాయి. సో ఈ బాండ్స్ లో మాక్సిమం నీకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు, గవర్నమెంట్ అనేది బ్యాక్ ఉంటుంది కాబట్టి. అండ్ అబిలిటీ టు ట్యాక్స్, సో గవర్నమెంట్ అబిలిటీ టు ట్యాక్స్ ఉంటుంది, ప్రింట్ కరెన్సీ ఉంటుంది. అండ్ తర్వాత కార్పొరేట్ బాండ్స్. సో కార్పొరేట్ బాండ్స్ అంటే కార్పొరేట్ బాండ్స్ ఏవైతే కార్పొరేషన్స్ ఇష్యూ చేస్తావో క్యాపిటల్ కోసం కానీ ఆర్ వేరియస్ పర్పస్ కోసం కానీ రైట్ చేస్తాయి. సో మనకి గవర్నమెంట్ అయితే మనకి రిస్క్ తక్కువ, సో రిటర్న్ నార్మల్ ఉంటుంది. బట్ కంపెనీస్ ని అంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీకు హై హీల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మున్సిపల్ బాండ్ అంటే
లోకల్ గవర్నమెంట్ ఇష్యూ చేసేవి ఏవైతే పబ్లిక్ కోసం ప్రాజెక్ట్ని తీసుకోవడానికి లైక్ స్కూల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు కేఎంసీ వాళ్ళు కానీ హెచ్ఎంసీ వాళ్ళు కానీ మీన్స్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్, బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్. సో అట్లాంటి వాళ్ళు రైట్ చేసే బాండ్స్ మున్సిపల్ బాండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ జనరల్ ఆబ్లిగేషన్స్ కానీ రెవెన్యూ బాండ్స్ కానీ. నెక్స్ట్ జీరో కూపన్ బాండ్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పినాము, సోల్ అట్ డిస్కౌంట్లో ఇష్యూ చేసి అండ్ రెగ్యులర్ ఇంట్రెస్ట్ అనేది ఏం పేమెంట్ చేయవు అండ్ ఫేస్ వాల్యూతో రిడీమ్ చేస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్కి తీసుకుంటాయి మ్యాక్సిమం. అండ్ కన్వర్టబుల్ బాండ్స్ అంటే ఏం చెప్పినాము, హోల్డర్ ఎవరైతే ఉంటారో వానికి ఆప్షన్ని ప్రొవైడ్ చేయాలి స్పెసిఫై నెంబర్ ఆఫ్ కంపెనీ షేర్స్తో. సో ఈ బాండ్స్లో ఏమంటే వాళ్ళు క్యాపిటల్ అప్రిషియేషన్, పొటెన్షియల్ క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో కంపెనీ స్టాక్ ప్రైస్ అనేది రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం ఏవి కాలబుల్ బాండ్స్కి సంబంధించి. సో కాలబుల్ బాండ్స్ ఏం చెప్పినాము, ఇది ఒక టైప్ ఆఫ్ బాండ్ రిడీమర్ బై ద ఇష్యూవర్ బిఫోర్ ద మెచ్యూరిటీ. సో వాళ్ళు కంపెనీ అనేది ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రిడీమ్ చేయొచ్చు బిఫోర్ మెచ్యూరిటీ టైంలో. అండ్ దిస్ గివ్ ఇష్యూవర్కి వచ్చేసి ఆప్షన్ టు కాల్ బ్యాక్ ద బాండ్ అండ్ రీపే ద ప్రిన్సిపల్ టు ద బాండ్ హోల్డర్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనేది ఎక్స్పైర్డ్ కంపెనీ అనేది కాలబుల్ బాండ్స్ ఇచ్చేసింది అనుకోండి ఒక 10 yearsకి. బట్ ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళు కాల్ బ్యాక్ చేయాలి అనుకుంటే ఆ బాండ్ని తీసుకొని రా బాబు, మేము నీకు రీపేమెంట్ చేస్తామని చెప్తుంది. సో దిస్ అలోస్ ఇష్యూవర్ వచ్చేసి టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ లోయర్ ఇంట్రెస్ట్ రేట్ ఆర్ అదర్ ఫేవరబుల్ కండిషన్. సో ఇష్యూవర్కి అడ్వాంటేజ్ అయితే. నెక్స్ట్ పుటబుల్ బాండ్స్ అంటే పుటబుల్ బాండ్స్ ఏమి, ఇది టైప్ ఆఫ్ బాండ్ దట్ గివ్ ద బాండ్ హోల్డర్ ద రైట్ టు సెల్ ద బాండ్ బట్ బ్యాక్ టు ప్రీ డిటర్మైన్ ప్రైస్ బిఫోర్ బాండ్ మెచ్యూరిటీ. ఇక్కడ ఏమి, ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో అతను ఎప్పుడైతే అమౌంట్ కావాలనుకుంటారో ఆ అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు అతనికి రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఓన్ బాండ్స్ ఫేస్ వాల్యూ ఆఫ్ ఎంత ఉంది అండ్ పుట్ ఆప్షన్ ఎంత ఉంది అండ్ అతను చూస్ చేసుకుంటారు బిఫోర్ మెచ్యూరిటీకి. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ బాండ్ మసాలా బాండ్. ఈ మసాలా బాండ్ అంటే ఏమి, మసాలా బాండ్ మీన్స్ ఇది ఒక టైప్ ఆఫ్ బాండ్ రెగ్యులర్గా ఇండియన్ మార్కెట్ బాండ్ ఇష్యూడ్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ బట్ డినామినేటెడ్ ఇన్ ఫారిన్ కరెన్సీ. సో ఏవి ఇండియన్ మార్కెట్లో ఇష్యూ చేస్తాయి, ఇష్యూడ్ బై ద ఇష్యూడ్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ బట్ డినామినేషన్ ఎట్లుంటుంది, ఫారిన్ కరెన్సీలో ఉంటుంది. టిపికల్లీ ద యుఎస్ డాలర్స్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఫారిన్ ఇన్వెస్టర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ మార్కెట్. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వితౌట్ బీయింగ్ ఎక్స్పోజ్ టు కరెన్సీ రిస్క్. సో కరెన్సీ రిస్క్ లేకుండా వాటితో చూసుకుంటాయి. అండ్ దీస్ బాండ్స్ have gained popularity in recent year and have been used to finance various projects in sector such as infrastructure or renewable energy and affordable housing. Or overall masala bond plays a crucial role in diversifying the source of funding for Indian companies and promoting foreign investment in the country. So ఇది ఏమి, ఇండియన్ కంపెనీకి సోర్స్ ఆఫ్ ఫండింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని ప్రమోటింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్. ఇది టైప్ ఆఫ్ బాండ్ వేర్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఇవి అడ్జస్ట్ చేస్తుంది. ఏది చేంజ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఏదైతే చేంజ్ అవుతుంటుందో వాటిని అడ్జస్ట్మెంట్ చేసి మనకి పేమెంట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ రేట్ ఎట్లుంటుంది, ఇన్ఫ్లేషన్ ప్లస్ 2%, ఇన్ఫ్లేషన్ ప్లస్ 3% అట్లా ఇంక్లూడ్ చేసి ఇది. సో ఇన్ఫ్లేషన్ రిస్క్ అనేది ఉండదు. నెక్స్ట్ పిక్ బాండ్ అంటే చెప్పినాం మనం, ఆల్సో నోన్ యాజ్ బాండ్ విత్ ఇష్యూడ్ ఇన్ కైండ్లో ఇష్యూ చేస్తే వాటిని ఆ టైప్ ఆఫ్ బాండ్స్ వేర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కెన్ బి మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గూడ్స్ కానీ ఆర్ సర్వీసెస్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్. సో ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో ఆ ఇంట్రెస్ట్ని క్యాష్లో పేమెంట్ చేయకుండా కంపెనీ యొక్క గూడ్స్ని ఇవ్వడం ఆ కంపెనీ యొక్క సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే పింక్ ఫండ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ పింక్, ఇట్ ఈస్ ఏ పిక్ ఫండ్. సో పేమెంట్ ఇన్ కైండ్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అనేది ఇష్యూ చేసింది అనుకోండి పిక్ బాండ్ని, బాండ్ హోల్డర్ రిసీవ్ చేసుకుంటాడు ఇంట్రెస్ట్ పేమెంట్కి రిలేటెడ్ ఏమి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోడక్ట్ కానీ ఆర్ సేల్స్ కానీ. ఇది ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది ఇష్యూవర్కి అండ్ బాండ్ హోల్డర్కి. అండ్ ఫిక్స్డ్ రేట్ బాండ్స్ అంటే ఆల్వేస్ కన్సిస్టెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది త్రూ అవుట్ ద టర్మ్.
అండ్ ప్రొవైడింగ్ స్టెబిలిటీ టు ఇన్వెస్టర్స్. సో ఇన్వెస్టర్కి ఒక స్టెబిలిటీ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వేర్ హ్యాస్ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీన్స్ దిస్ ఈజ్ వేరియబుల్ ఇంట్రెస్ట్ దట్ అడ్జస్ట్ పిరియాడికల్లీ. సో ఇక్కడ రేట్ అనేది పిరియాడికల్గా చేంజ్ చేస్తుంటారు. అండ్ ఫ్లోటింగ్ రేట్ అనేది పొటెన్షియల్లీ హయ్యర్ రేట్ అని ఉంటుంది ఇన్ రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఎన్వైర్మెంట్లో. సో మార్కెట్లో రైజింగ్ ఇంట్రెస్ట్ ఎన్వైర్మెంట్ ఉందంటే ఫ్లెక్సిబుల్ ఫ్లోటింగ్ రేట్ అనేది మంచి బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇన్వెస్టర్ షుడ్ కన్సిడర్ ద రిస్క్ టోలరెన్స్ అండ్ మార్కెట్ కండిషన్స్. ఎప్పుడైతే వీటిని చూస్ చేసుకుంటారో రిస్క్ని అండ్ కండిషన్స్ని వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ జంక్ ఫండ్. జంక్ ఫండ్ అంటే ఆల్సో నోన్ యాజ్ హై హీల్డ్ ఫండ్ ఆర్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ విత్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డిఫాల్ట్. For example, investors are attached to them due to their higher yield. However, they carry greater credit risk compared to investment grade bond. సో ఇన్వెస్టర్ వచ్చేసి క్రెడిట్ వర్త్నెస్ అనేది ప్రాపర్గా చూసుకోవాలి. జంక్ ఫండ్లో వచ్చేసి హై హీల్డ్ బాండ్స్, బట్ ఏమంటే క్రెడిట్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ, అది జంక్ ఫండ్. నెక్స్ట్ లాంగ్ టర్మ్ బాండ్స్. లాంగ్ టర్మ్ బాండ్స్ అంటే ఏవైతే లాంగ్ టర్మ్ బాండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ విత్ ఎక్స్టెండెడ్ మెచ్యూరిటీ పీరియడ్ని ప్రొవైడ్ చేస్తాయి. టిపికల్లీ ఇది ఎక్సీడింగ్ 10 yearsని ఇష్యూ చేస్తున్నప్పుడు ఈ బాండ్స్ వచ్చేసి దీస్ బాండ్స్ ఆఫర్ ఇన్వెస్టర్ స్టెబిలిటీ అండ్ ప్రెడిక్టబిలిటీ ఇన్కమ్ స్ట్రమ్స్ ఓవర్ ప్రొలాంగ్డ్ పీరియడ్. ఫర్ ఇన్స్టెంట్ కంపెనీ అనేది ఒక 30 years బాండ్ ఇష్యూ చేస్తుంది విత్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్కి 4%కి. ఇన్వెస్టర్ వచ్చేసి పర్చేస్ చేశారు బాండ్ని, విల్ రెగ్యులర్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ 3 decades అంటే బాండ్ మెచ్యూర్స్. 3 decades అంటే ఆల్మోస్ట్ ఒక 30 years వాటికి సంబంధించి బాండ్స్ ఇవి. దట్ ఈస్ ద కేస్.